ఆంధ్రప్రదేశ్లో త్వరగా భూమి పాస్ పుస్తకాల పంపిణీ జరగనుంది. ఇందుకోసం ప్రభుత్వం 20 కోట్లు ఖర్చు పెట్టనుంది. కొత్తగా జారీ చేసే పాస్బుక్లపై క్యూఆర్ కోడ్ల ముద్రణ కూడా ఉంటుందని చెప్పారు. యజమాని భూమి వివరాలతో పాటు పాస్బుక్ నిర్మాణం, అందులోనూ రూడ్ మ్యాప్ కూడా ఉంటుందని తెలిపారు. ఇక రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోకస్ పెట్టారు. సమీక్ష కూడా నిర్వహించారు. ఇక 5 ఏళ్లలో జరిగిన పంపకాలపై చర్చించారు. భూ సర్వే పేరుతో దాదాపు లక్షలాది ఎకరాల్లో రాళ్లు పారతారని మంత్రి అనగానే తెలిపారు. దానికి కూడా బోల్డ్ అంత ఖర్చుతో ఉన్నటువంటి ఈరోజు ఆర్థిక పరిస్థితి కూడా చూస్తాం. బట్ డెఫినెట్గా ప్రతి ఓడుకు ఆత్మగౌరవం ఉండే విధంగా రాజముద్రతో ఉన్నటువంటి మంచి పాస్బుక్ విత్ క్యూఆర్ కోడ్ అది త్వరలో తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు అందరికి కూడా అందజేస్తారు. పూర్తిగా ప్రస్తుతానికైతే రీసర్వే అనేది ఇక్కడ పూర్తిగా ఇప్పుడు జరిగినటువంటి 7,000 గ్రామాల్లో కూడా పూర్తిగా జరిగిందా లేదా, లేకపోతే ఎక్కడ జరగకుండా జరిగినట్టుగా పెట్టారా, ప్రెజర్లో చేశారా అనేది కూడా చూసుకుని ఎక్కడైతే బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్నాయో అవన్నీ సమస్యలను కూడా పరిష్కరించే విధానంగా ఒక పూర్తిగా చేసిన తర్వాతే నెక్స్ట్ ఫర్దర్ వే హెడ్ పోతాం. కన్వెన్స్ డీడ్స్ అవన్నీ 10 ఇయర్స్ తర్వాత 10 ఇయర్స్ తర్వాత ఏదైతే ఇప్పుడు అర్బన్లో కూడా అసైన్ భూమి దీని ప్రకారం ఏంటంటే 10 ఇయర్స్ తర్వాత రిలేట్ చేసుకునే విధంగా ఇచ్చారు. దీనికి కూడా కన్వెన్స్ డీడ్ ఇస్తారు. 10 ఇయర్స్ తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ భూమి పూర్తిగా వాళ్ళకి హక్కు వచ్చే విధంగా ఇస్తారు. దట్ ఈస్ ద నార్మల్ ప్రొసీజర్. అంతే. డెఫినెట్గా అతనికి చెప్పాను కదా, ఫోటో పిచ్చి తప్ప ప్రజాహితం కానీ ప్రజల సమస్యల పట్ల ఎప్పుడూ లేదు కాబట్టి అతనికి 11 సీట్లు వచ్చినాయి. ఏదన్నా నిజంగా ప్రజాహితం కోరుకునే వాళ్ళైతే రాళ్ళు బదులు 650 కోట్లు పెట్టి ఎన్నో సంస్కరణలు చేసి ఈ భూ సమస్యలు లేకుండా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయొచ్చు. అవి చేయకుండా కేవలం అతని పేరు ఉండాలని చెప్పే లక్ష్యంతో గ్రానైట్ స్టోన్లు, దేనికంటే గ్రానైట్ స్టోన్లు ఇంట్లో ఏదైనా స్కూల్